కోల్కతా మెడికో హత్యాచార ఘటనకు సంబంధించి సీల్దా కోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో మరిన్ని డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ చిదంబరం అందిస్తారు. చిదంబరం, మనం చూస్తాం నిజంగానే ఒక అరుదైన ఘటనగా సిబిఐ దీన్ని చెప్పే ప్రయత్నం చేసింది. అయితే దాన్ని కోర్టు యాక్సెప్ట్ చేయలేదు. కానీ ఖచ్చితంగా ఇది ఒక అరుదైన ఘటన. ఎందుకంటే మనం చూస్తుంటాము ఇలాంటి కేసుల్లో ఏదైనా సరే ఒక తీర్పు రావాలి, ఆ నిందితుడు శిక్ష పడాలి అంటే సంవత్సరాలు గడిచిపోతుంది. కానీ ఇది ఆ సందర్భంలో మనం చూసినప్పుడు ఒక సంచలనంగా మారింది. దేశవ్యాప్తంగా మెడికోలు కూడా దాదాపుగా అంటే కొన్ని రోజుల పాటు అప్పుడు ధర్నాలు కానివ్వండి, అలాగే దీనికి ఉద్యమాలు కూడా సిద్ధమైన నేపథ్యంలో మనం చూసాము. అప్పటిదాకా ఆ కేసు ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వ హయాంలో దాని విచారణ జరిగినంతసేపు అది వెళ్ళిన తీరు కానివ్వండి, ఒక్కసారిగా అది సిబిఐ చేతికి వెళ్ళిన తర్వాత ఆ విచారణ జరిగిన తీరు కానివ్వండి చాలా డిఫరెంట్గా మనకు అనిపించింది. ఆ సందర్భంలో ఎంతో కొంత అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం, అప్పుడున్న డీజీపీ ఆ కేసుని తక్కువ చేసి మాట్లాడే ప్రయత్నం చేశారు. దాన్ని ఎక్కువ ఎగ్జాగరేట్ కాకుండా దేశవ్యాప్తంగా దాని మీద చర్చ జరగకుండా ఉండేలాగా కొద్దిగా ప్రయత్నం అయితే చేశారు. కానీ సిబిఐ ఒకసారి అది టేకప్ చేసిన తర్వాత చాలా సీరియస్గా దాని మీద వర్కౌట్ చేసింది. ఇప్పుడు కూడా మనం చూస్తున్నాము ఖచ్చితంగా సంజయ్ రాయ్కి ఉరిశిక్ష వేసేందుకు అవసరమైనంత కర్కశంగా అమ్మాయిని హత్య చేశారు కాబట్టి ఖచ్చితంగా అతను ఉరిశిక్ష పడాలనే ఒక దానికోసమే చాలా ప్రయత్నించారు. కానీ ఇది అంత అత్యంత అరుదైన ఘటనగా ఏం చూడాల్సిన అవసరం లేదు. కేసు అయితే సీరియస్గా ఉంది. కానీ ఏదైతే ఆ సంజయ్ రాయ్ ఉన్నారో సంజయ్ రాయ్కి 20 ఏళ్ల పాటు శిక్ష విధించడంతో పాటు 50,000 రూపాయలు తనకి జరిమానా కూడా విధించడం జరిగింది. ఇక చనిపోయేంత వరకు అతన్ని కోర్టులోనే ఉంచాలంటూ ఏదైతే తీర్పిచ్చిందో కోర్టు, అది ఖచ్చితంగా సంచలనంగా మారింది ఇప్పుడు. అంతేకాకుండా దీనికి సంబంధించి వీళ్ళకి పైకోర్టుకు వెళ్ళే అప్పీలు వెళ్ళేందుకు కూడా అవకాశం ఉంది. అయితే ఆ అవకాశాన్ని వినియోగించుకుంటారా లేదా అన్నది పక్కన పెడితే ఇప్పటికే సంజయ్ రాయ్కి సంబంధించిన కుటుంబం కానివ్వండి, సంజయ్ రాయ్ కానివ్వండి ఒక కొత్త వాదాన్ని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇది హై ప్రొఫైల్ కేసు. ఒక మెడికల్ స్టూడెంట్ కానివ్వండి చంపే క్రమంలో సంజయ్ రాయ్కి దీంతో సంబంధం లేదు, అవసరమైతే నేను నిజంగా తప్పే చేస్తే నా మెడలో ధరించే రుద్రాక్ష మాల ఏదైతుందో అది తెగిపడిపోతుంది అనే విధంగా తను ఒక సెంటిమెంట్ కూడా అక్కడ రాజేసే ప్రయత్నం చేశారు. దీనికి తోడు ఈ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదు, కేవలం నన్ను ఇరికించి నన్ను ఇక్కడ నిందితుడిగా చేసి వాళ్ళ ముద్దాయిగా ముందు నిలబెట్టారు, నాకు సంబంధం లేదనే విధంగా చెప్పడంతో పాటు తన కుటుంబ సభ్యులకు కూడా మేము ఫర్దర్గా లీగల్ బ్యాటిల్ చేయాలంటే మాకు ఫైనాన్షియల్ కెపాసిటీ లేదు కాబట్టి మేమేం చేయలేము అనే విధంగా వాళ్ళు ఒక సెంటిమెంట్ కూడా రాజేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే సందర్భంలో మనం అభయాకు సంబంధించి చూసినప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రం కాస్త డిఫరెంట్గా రెస్పాండ్ అయినట్టుగా మనం ఖచ్చితంగా చెప్పాల్సింది. ఎందుకంటే మొదటిది రాష్ట్ర ప్రభుత్వం నుంచి 17 లక్షల రూపాయలు ఇవ్వాలి అని ఇప్పటికే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్లస్ ఎవరైతే నిందితుడో అతని నుంచి 50,000 రూపాయలు అతనికి జరిమానా కూడా విధించిన నేపథ్యంలో అది కూడా అతనికి విధించింది. అయితే ఈ సందర్భంలో అభయకు సంబంధించిన కుటుంబ సభ్యులు మాత్రం మాకు 17 లక్షల రూపాయలు కాదు, మాకు న్యాయం జరగాలి, ఈ మొత్తం ఓవరాల్గా ఇన్వెస్టిగేషన్ చేసే క్రమంలో కానివ్వండి, ఈ ఛార్జ్షీట్ వేసే క్రమంలో, ఈ వాదనలు వినిపించే క్రమంలో పూర్తి స్థాయిలో సిబిఐ కానివ్వండి లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి తమ కెపాసిటీకి అనుగుణంగా పనిచేయలేదని ఒక అనుమానాన్ని అయితే వ్యక్తం చేస్తూ మాట్లాడే పరిస్థితి ఉంది. కేవలం అతనికి ఉరిశిక్ష వేయడం కన్నా తక్కువ ఏది వేసినా సరే తక్కువ శిక్షగానే పరిగణించాల్సి వస్తుందనే విధంగా వాళ్ళ కుటుంబం మాట్లాడే ప్రయత్నం చేసింది. అంతేకాకుండా వీలైతే అప్పీల్కి వెళ్తామో అతను ఉరిశిక్ష వేయాల్సిందే, ఎందుకంటే అంత అమానుషంగా అంత అమానవీయంగా ఆమెను హత్య చేయడం కానివ్వండి, హత్య చేసే క్రమంలో ఆమె పడిన బాధ తెలవాలి అంటే మాత్రం ఖచ్చితంగా అతనికి ఉరిశిక్ష అనేది సరైన శిక్ష అని తను చెప్పే ప్రయత్నం చేశారు. బట్ ఓవరాల్గా చూస్తే మాత్రం ఈ సందర్భంలో మాత్రం అంటే చాలా తక్కువ సమయంలో, ఇది ఆగస్టు సమయంలో జరిగింది. ఇవాళ మనము జనవరి అంటే దాదాపుగా 167 రోజుల లోపే ఓవైపు విచారణ పూర్తి చేయడము, వాదనలు వినిపించడము, కోర్టు కూడా దానికి అనుగుణంగానే స్పెషల్గా దాని మీద ఫోకస్ చేయడం, ఇవన్నీ చూస్తే మాత్రం ఖచ్చితంగా దిది ప్రభుత్వానికి సంబంధించి వాళ్ళు కూడా అక్కడ అప్రిషియేట్ చేయాల్సిన అవసరం మనకు అనిపిస్తుంది. బట్ ఓవరాల్గా మాత్రం ఇప్పుడైతే ఎవరైతే నిందితుడు ఉన్నాడో నిందిత అసంతృప్తిని ఒకవైపు వ్యక్తం చేస్తున్నాడు. నాకు సంబంధం లేని కేసుల్లో నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు, నాకు ఇప్పుడు సంబంధం లేని కేసులో నన్ను శిక్షార్హుని చేశారనే విధంగా మాట్లాడుతుంటే ఆ కుటుంబ సభ్యులు మాత్రం కాదు, ఇతన్ని ఖచ్చితంగా ఉరి తీయాల్సిందే, ఉరి తీయకపోతే ఒక స్ట్రాంగ్ మెసేజ్ అన్నది సమాజంలోకి వెళ్ళదు. అలా వెళ్ళకపోతే నేపథ్యంలో ఇలాంటి నిందితులు ఇలాంటి వాళ్ళు చాలామంది పైకి వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా మన లీగల్ సిస్టమ్ కూడా మనం చూస్తున్నాం. ఒకసారి అతనికి యావజ్జీవ కారాగార శిక్ష పడిన తర్వాత కూడా ప్రభుత్వాలు మారినప్పుడు లేకపోతే ఆయన క్రమశిక్షణతో వ్యవహరిస్తున్నారని ఇంకోటి ఏదో కారణాలు చెప్పి మధ్యలో విడుదల చేయడం కూడా ఆప్షన్స్ ఉంటాయి. అంతేకాకుండా అంటే దీని నుంచి పైకోర్టులకు వెళ్ళినప్పుడు ఆయన శిక్ష తగ్గించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కాకుండా ఉరిశిక్ష మాత్రమే అతనికి సరైన శిక్ష, అది అలాంటి ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇవ్వాల్సిందే అంటూ కూడా ఆమె కుటుంబ సభ్యుల నుంచి వాళ్ళు కోరుకుంటున్నారు. ఓవరాల్గా చూస్తే మాత్రం మెడికోల్
ఇప్పటికే దీని మీద హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఒక మెడికల్ స్టూడెంట్ సంబంధించి అంత అమానవీయంగా అత్యాచారం చేసి హత్య చేసిన నేపథ్యంలో ఇంకొకసారి అలాంటివి జరగకుండా ఉండాలంటే ఇలాంటి ఘటనలకు ఖచ్చితంగా బాధ్యుడు ఎవరైతే ఉన్నారో అతనికి కఠినమైన శిక్ష విధించాలి అని కోరుకోవడంతో పాటు దానికి అనుగుణంగా వాళ్ళు వర్క్ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. మెడికల్ ఏదైతే ఉందో మనం గతంలో కూడా చూసాము, ఎక్కడైనా సరే అక్కడ హాస్పిటల్స్లో కానివ్వండి ఇంకెక్కడైనా సరే వాళ్ళ మీద ఏదైనా ఘటనలు జరిగినప్పుడు పెద్దగా ప్రభుత్వాలు కానివ్వండి పోలీసులు కానీ రెస్పాండ్ అవ్వరు అనే విధంగా మాట్లాడుతున్నారు. కానీ ఈసారి మాత్రము మొదట్లో పోలీసులు పెద్దగా సరిగా రెస్పాండ్ అవ్వలేదు. అంతేకాకుండా ఆ ఘటన జరిగిన నేపథ్యంలో ఆ కాలేజీకి సంబంధించిన డీన్ కానివ్వండి ఆ కాలేజీకి సంబంధించిన ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో హెచ్ఓడీలో వాళ్ళందరూ కూడా ఈ కేసును చిన్నదిగా చేసి మాట్లాడే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా అత్యాచారం జరిగి హత్య జరిగిన తర్వాత కూడా చాలాసేపటి వరకు వాళ్ళ తల్లిదండ్రులకి అసలైన నిజాలు చెప్పకుండా దాచడం అన్నది కూడా అప్పట్లో సంచలనంగా మారింది. అందులో ఎక్కడో ఒక చోట హాస్పిటల్ యాజమాన్యానికి ఏమైనా దీంతో సంబంధం ఉందా అన్న ఒక అనుమానాలు కూడా అప్పుడు వ్యక్తమయ్యాయి. కానీ బట్ ఫైనల్గా చూస్తే మాత్రం ఎవరైతే అప్పుడు ప్రిన్సిపల్ డీన్గా ఉన్నారో ఆయన సస్పెండ్ చేయడం కానివ్వండి, ఎవరైతే హెచ్ఓడి ఉన్నారో ఆయన కూడా సస్పెండ్ చేయడం అన్నది అప్పట్లోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వాటన్నిటిని ఇప్పుడు గుర్తు చేసుకుంటూ ఆ ఘటన జరిగిన సందర్భం కానివ్వండి ఆ పరిస్థితులు కానివ్వండి మరొకసారి ఉత్పన్నం అవ్వకుండా ఉండాలి అంటే ఏవైతే చర్యలు తీసుకోవాలని పోలీసులు వాళ్ళు సూచించారో ఆ మొత్తం చర్యలన్నీ తీసుకున్నారు. తద్వారా మరొకసారి ఆ హాస్పిటల్ ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు అయితే చేపట్టారు. కానీ పోయిన ప్రాణం తిరిగి వస్తుందా అన్న ప్రశ్న అన్ని సందర్భాల్లోనూ వేస్తూ ఉంటారు. ఖచ్చితంగా దానికి సంబంధించి ఆ పోయిన ప్రాణం అయితే ఖచ్చితంగా తిరిగి రాదు. అంతేకాకుండా దీనికోసం తీసుకుంటున్న చర్యల్లో చాలా కీలకమైనది మొదటి ఇన్వెస్టిగేషన్ పార్ట్లో మనం మాట్లాడితే ఇన్వెస్టిగేషన్ చేసే క్రమంలో ఫస్ట్ దాన్ని తక్కువ చేసి మాట్లాడడం కానివ్వండి దాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో అనుమానితుడుగా ఒక్కరిని మాత్రమే బైండ్ ఓవర్ చేసి మిగిలిన అంటే ఇతరత్ర కోణాల్లో దాని మీద దర్యాప్తు జరగలేదు అన్న ఒక విమర్శ కూడా అప్పట్లో వినిపించింది. కానీ బట్ సిబిఐ ఎప్పుడైతే దీన్ని టేక్ ఓవర్ చేసుకుందో చాలా క్లియర్గా అక్కడ ప్రైమా ఫేసి కానివ్వండి అక్కడ ఉన్న ఎవిడెన్సెస్ కానివ్వండి పూర్తి స్థాయిలో సంజయ్ రాయ్కి వ్యతిరేకంగా ఉన్నాయి. కేవలం సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్సెస్తో పాటు అక్కడున్న టెక్నికల్ ఎవిడెన్సెస్ కూడా అన్ని పూర్తిగా సంజయ్ రాయ్కి వ్యతిరేకంగా దొరకడం అన్నదే అక్కడ ఆ కేసు ఈజీగా సాల్వ్ అవ్వడానికి ఒక కారణంగా మనం అయితే చెప్పాల్సిన అవసరం ఉంటుంది. వీటన్నిటిని తీసుకున్న తర్వాత కూడా వాటిని ఖచ్చితంగా కోర్టు ముందు ప్రవేశపెట్టే క్రమంలో కానివ్వండి ఎవరైతే దానికి సంబంధించి డిఫెన్స్ చేయడానికి వచ్చిన లాయర్లను దాటి ఏదైతే ఇక్కడ ఉన్న గవర్నమెంట్ లీడర్స్ కానివ్వండి వాళ్ళు దాన్ని వాదించిన తీరుతెన్నులు మాత్రం ఖచ్చితంగా అభినందనీయమని చెప్పాలనేది ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఇక మెడికోల మీద ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన చర్యల మీద కూడా అన్ని ప్రభుత్వాలు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని కూడా కోరుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. శాలిని రైట్, థ్యాంక్ యూ చిదంబరం. కోల్కతా మెడికో హత్యాచార కేసులో శిక్ష ఖరారైంది. దోషి సంజయ్ రాయ్కు జీవిత ఖైదు శిక్ష విధించింది సీల్దా కోర్టు. బిఎన్ఎస్ సెక్షన్ 64, 66, 103/1 కింద సంజయ్ను దోషిగా తేల్చిన కోర్టు ఈ మేరకు జీవిత ఖైదు ఖరారు చేసింది. బాధిత కుటుంబానికి 17 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని సీల్దా కోర్టు ఆదేశించింది.